ఈ 400 ఎకరాల భూమి చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం జరుగుతూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా అక్కడ మేము దాన్ని రియల్ ఎస్టేట్కి వాడబోతున్నాం, ఇన్ ద సెన్స్ టీజీఐఏసీకి దాన్ని ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, దానికి మాతృ సంస్థ అయినటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా ఆడుతున్న డ్రామాలు. రాత్రింపగళ్ళు ఇంకా సర్వే కాకుండా బుల్డోజర్ని అకస్మాత్తుగా, అది కూడా రంజాన్ రోజు, ఉగాది రోజు అక్కడ తీసుకెళ్ళి అక్కడ బుల్డోజర్లతో, అసలు బుల్డోజర్ల రాజ్యం ఏంటి సార్? బుల్డోజర్ల రాజ్యము మన దగ్గర ఏం లేదు. పక్కన వేరే రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేని వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఈ ల్యాండ్ని మళ్ళీ తిరిగి ఇస్తున్నాము, తిరిగి తీసుకుంటున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ ఎవరికి చెందాలి? చిన్న ఆర్టీఐ, ఒక్క కాగితం ఆర్టీఐ ఇంత సంతకం పెట్టి ఇస్తే పూర్తి వివరాలు ఇస్తుంది ప్రభుత్వం. ఆ సిస్టమ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. అంటే ఇంత చిన్న, ఇక్కడ సర్వే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇక్కడ ఎటువంటి నో రెవెన్యూ సర్వే కండక్టెడ్ ఇన్ గచ్చిబౌలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఓకే సార్, మీకు ఇప్పుడు ఏం కావాలి? సర్వే కావాలి కదా. సర్వే కాదు, ఇప్పుడు 400 ఎకరాలు అయితే మీది కాదు, అది తెలుసు. అయితే మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? అది యూనివర్సిటీ ల్యాండే కదా, అది ఆ బౌండరీలో ఉన్న ల్యాండే కదా. సర్వే కావాలి అంటే ఇక్కడ డిస్ప్యూట్ ఎక్కడుంది? సర్వే దగ్గర ఉంది. ఆ సర్వే దగ్గర అప్పుడు వీళ్ళు ప్రాపర్ త్రూ ఛానల్లోకి వెళ్తే అయిపోతుంది కదా. అది వదిలేసి వీళ్ళు ఒక గుడ్ ఈవినింగ్. హైదరాబాద్లో 400 ఎకరాల భూమి గురించి ఇప్పుడు తెలంగాణలో రాజకీయం మొత్తం తిరుగుతుంది. ఈ 400 ఎకరాల భూమి ఎవరిది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్దా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వందా అన్న చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాజికల్గా, లేదు రికార్డు పరంగా ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భూమే అని సాంకేతికంగా తెలుస్తున్నప్పటికీ అది ఒక విశ్వవిద్యాలయం భూమి. 1975లో ఇందిరాగాంధీ గారు ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చిన భూమి. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడడానికి చాలా చరిత్ర ఉంది. అది తెలంగాణ ఉద్యమంతో రిలేట్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ని 400 ఎకరాలని ప్రభుత్వం టీజీఐఐసికి ఇస్తున్నట్లు, దానికి వ్యతిరేకంగా ఒక పోరాటం, విద్యార్థుల నుంచి ఒక పోరాటం జరుగుతుంది. వారం రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ అంతా కూడా, ప్రొఫెసర్లందరూ కూడా నిరసన ర్యాలీ తెలియజేశారు, వాళ్ళ నిరసనని తెలియజేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో లాఠీచార్జ్ జరుగుతుంది, పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని ఈడ్చుకెళ్తున్నారు. ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ 1 ఇంచ్ ల్యాండ్ కూడా మేము తీసుకున్న దాంట్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదు, అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండే అని చాలా స్పష్టంగా క్యారెక్టగారికల్గా చెప్తూ ఉంది. దీన్ని ఒక్కసారి మనం టీపీసీసీ సెక్రటరీ కార్తిక్ గారు ఉన్నారు మనతోటి, కార్తిక్ గారితో మాట్లాడి అసలు ఆ ల్యాండ్ ఓనర్షిప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ అది యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ కాదా, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండా, ఏంటి దీని వెనుకున్న చరిత్ర అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కార్తిక్ గారు, ఈ 400 ఎకరాల భూమి చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం జరుగుతూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా అక్కడ మేము దాన్ని రియల్ ఎస్టేట్కి వాడబోతున్నాం, ఇన్ ద సెన్స్ టీజీఐఏసీకి దాన్ని ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఇదంతా కూడా ఏంటంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, దానికి మాతృ సంస్థ అయినటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా ఆడుతున్న డ్రామాలు. ఎందుకంటే మనం అందరికీ ఏం కనిపిస్తుందంటే ల్యాండ్ 400 ఎకరాలు మాత్రమే మనందరం మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు విషయం ఏంది అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ దొరుకుతుంది. అట్లాంటప్పుడు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే
విద్యార్థులు అని నమ్మినటువంటి ఈ ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా మనం పార్టీ పైన దుమ్మెత్తాలి, దీనిలో ఎవరిని వాడాలని అందరినీ వాడిరు. రైతులను వాడిరు, మహిళల్ని వాడినరు, జర్నలిస్టులను వాడినరు, అన్ని చోట్ల కూడా ఫెయిల్ అయినరు. చివరికి బ్రహ్మాస్త్రంగా విద్యార్థులను ఉసిగొలిపి విద్యార్థుల చేత ఈ యొక్క ధర్నాన్ని చేపిస్తున్నారు. రాత్రింపగళ్ళు ఇంకా సర్వే కాకుండా బుల్డోజర్ని అకస్మాత్తుగా అది కూడా రంజాన్ రోజు, ఉగాది రోజు అక్కడ తీసుకెళ్ళి అక్కడ బుల్డోజర్లతో, అసలు బుల్డోజర్ల రాజ్యం ఏంటి సార్? బుల్డోజర్ల రాజ్యము మన దగ్గర ఏం లేదు సార్. పక్కన వేరే రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం ఉంది. ఏంటి? వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేని వాళ్ళని వాళ్ళ ఇండ్లు కూలగొట్టడము, ఇది బుల్డోజర్ రాజ్యం. మేము ఎక్కడ ఎవరి ఇల్లు కూడా కూలగొట్టడానికి వాళ్ళకు మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ గట్టి పంచాయతీలు కానీ మాకేం లేవు. మేము ఏ ఇల్లైనా కూలగొట్టింటే ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టినాము? ఆ ఇల్లు చెరువులో ఉంది. సో ఆ చెరువులు కాపాడడంలో భాగంగానే మేము జేసీబీని వాడినాం. అయితే ఇక్కడ రంజాన్ రోజు, ఉగాది రోజు ఎందుకు వాడినారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ప్రభుత్వం తప్పిదంగా చూపిస్తున్నారు కదా. ఏం లేదు సార్, జనరల్లీ వర్కింగ్ డేస్లో ఏంటి అంటే జేసీబీలు అన్నీ కూడా ఫీల్డ్ పైన, సైట్ల పైన ఉంటుంది. అయితే ఈ రోజు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇన్ ద స్పేస్ ఆఫ్ అవైలబిలిటీ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ జేసీబీలు అక్కడ అవసరం ఉంది కాబట్టి అన్ని జేసీబీలు సమకూరాలంటే అది హాలిడే ఉంది, అవైలబిలిటీ ఉంది, అక్కడ ఉన్న ఆపరేటర్స్ రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆ రోజు తీసుకున్నారు. అందుకని అర్ధరాత్రి కూడా లైట్లు వేసి మీరు దాన్ని అక్కడ ఉన్న చెట్టు చేవల్ని క్లియర్ చేస్తున్నారా? సార్, వర్క్ చేయాలి అన్నప్పుడు మీరు ఒక్కసారి మనం ఏ కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఏ సైట్ కానీ వెళ్దామో రాత్రింబవళ్ళను తేడా లేకుండా షిఫ్ట్ వైజ్గా ఈరోజు వర్క్ చేయించుకొని త్వరితగతిన ఏదైనా సరే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలన్న ఆలోచన. అసలు ఒక విశ్వవిద్యాలయం భూమిని అది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు ఒక విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూమిని 2300 ఎకరాలు 1975లో, అయితే అది క్రమక్రమంగా 800 ఎకరాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో, అనేక అవసరాల కోసం దాన్ని వాడుకుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 400 ఎకరాలు, అంటే ఇది ఇంతకుముందు ఐఎంజీకి ఇచ్చిన ల్యాండే. అక్కడ మనకి 2004లో మనకి ఇచ్చినప్పుడు 2006లో ఆ ల్యాండ్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్ళింది? ఎందుకు? ఆ ఐఎంజీ అనే సంస్థ ఆ దేనికైతే ఆ స్థలాన్ని కేటాయించబడిందో దానికోసం అది ఉపయోగించలేదు కాబట్టి ఈ ల్యాండ్ని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ ఎవరికి చెందాలి? సార్, అయితే ఈ విషయంలో దీన్ని చుట్టుపక్కల ఏంది అంటే సార్, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మీకు కూడా పంపిస్తాను నేను. ఇది జీవో నెంబరు 1473 జీవో నెంబర్ ఇది. అయితే దీని హిస్టరీ ఏమి తెలియకుండా ఈరోజు, అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం లేదు. యూనివర్సిటీ పిల్లలు అంటేనే స్కాలర్లు, అత్యంత మేధావులు. చిన్న ఆర్టీఐ, ఒక్క కాగితం ఆర్టీఐ ఇంత సంతకం పెట్టి ఇస్తే పూర్తి వివరాలు ఇస్తుంది ప్రభుత్వం. ఆ సిస్టమ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. అంటే ఇంత చిన్న విషయం తెలియకుండా వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు అంటే దీనిపైన రాజకీయ అంశం ఉంది అని అనుకోవద్దు అని అంటే ఎట్లా నన్ను నమ్మమంటారు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇవాళ ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ సర్వే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇక్కడ ఎటువంటి నో రెవెన్యూ సర్వే కండక్టెడ్ ఇన్ గచ్చిబౌలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఓకే సార్, మీకు ఇప్పుడు ఏం కావాలి? సర్వే కావాలి కదా. సర్వే కాదు, ఇప్పుడు 400 ఎకరాలు అయితే మీది కాదు, అది తెలుసు. అయితే మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? 400 ఎకరాలు సాంకేతికంగా యూనివర్సిటీది కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ అది యూనివర్సిటీ ల్యాండే కదా, అది ఆ బౌండరీలో ఉన్న ల్యాండే కదా. అయితే వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ 400 మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది మీరు అనుకుంటున్న సర్వే కాదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, అంతే కదా. సర్వే కావాలి అంటే ఇక్కడ డిస్ప్యూట్ ఎక్కడుంది? సర్వే దగ్గర ఉంది. ఆ సర్వే దగ్గర అప్పుడు వీళ్ళు ప్రాపర్ త్రూ ఛానల్లోకి వెళ్తే అయిపోతుంది కదా. అది వదిలేసి వీళ్ళు ఒక సిస్టంలో ప్రాపర్ త్రూ ఛానల్లో పోవడం బంద్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళకి చదువు చెప్పకుండా
వీళ్ళు చదువుకోకుండా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి ఏం ప్రపంచంలో విద్యార్థులే అన్ని ఉద్యమాలు నడిపారు, తెలంగాణ ఉద్యమం కూడా ఇది విద్యార్థులే ఉద్యమమే కాదు నడిపారు. కదా సార్. విద్యార్థులు రోడ్డు మీదకి రావడం తప్పు అనడం కరెక్ట్ కాదు. నో ఇది ఉద్యమం కాదు కదా, ఇక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు కదా, ఇది ఉద్యమమే కాదు. నువ్వు ఉద్యమం నిన్ను ఎక్కడ విద్యార్థులను ఉద్యమం చేయొద్దు అంటలేను, మీరు ఉద్యమం చేయండి, ఏదైనా పనికొచ్చే పనికి ఉద్యమం చేయండి. మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్గా? మొన్నటి వరకు మాదే ల్యాండ్ అన్నారు, డాక్యుమెంట్ బయటికి అఫీషియల్గా ఇచ్చిన తర్వాత ఏమన్నారు? కాదు సర్వే చేయలేదు అన్నారు. ఇప్పుడు ఒక కొత్త స్టేట్మెంట్. మీకు సర్వే కావాలన్నట్టు ఏం చేయాలి? మీరు ఒక ప్రాపర్ త్రూ ఛానల్లో పోయి ముందు సార్ సర్వే చేయండి, ఈ ల్యాండో కాదో తెలుసుకోండి ఫస్ట్ అని చెప్పి సర్వే కోసం త్రూ ప్రాపర్ ఛానల్లో పోతే అయిపోయేదానికి వీళ్ళు విద్యార్థులను రోడ్డు మీద కూర్చోబెట్టి వీళ్ళకి కావాల్సిన డిమాండ్ మాట్లాడకుండా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి మైక్ పెట్టగానే రేపు మన జర్నలిస్టులు ప్రశ్న అడగానే ఏంటి సార్ ఇది అనగానే అది చెప్పకుండా ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి అట్లా అన్నాడు, ముఖ్యమంత్రిని దింపుతాము, మా వల్లనే ప్రభుత్వం వచ్చింది, రాహుల్ గాంధీ మా దగ్గరికి రావడం వల్లనే ఫేమస్ అయ్యిండు, ఇవన్నీ సబ్జెక్టుల కాంటెస్ట్. విద్యార్థులు అన్నాక అనేక మంది ఉంటారు, అనేక మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం స్పష్టంగా ప్రాబ్లం ఏంటంటే సార్, మా ప్రాబ్లం ఏంటంటే విద్యార్థులు మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన విభాగం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సార్, వాళ్ళు విభేదించారంటే ఎట్లా విభేదించారు సార్? ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులన్నింటిలో కూడా ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి దయచేసి వీలైనంత త్వరితగతన దీన్ని సావధానంగా చర్చల ద్వారా పరిష్కరించి ఇక్కడ శాంతిని ఒలికించే ప్రయత్నం చేయండి అని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యొక్క సారాంశం. అంతేగాని వాళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్ కానీ ఎట్లా చూసినా కూడా సార్ ఈ 400 ఎకరాలు అసలు యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ఎందుకంటే అనుకుంటే ఆ 2300 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించింది కాదు. అయితే సార్ ఎందుకు ఈ 400 ఎకరాలు కాదని ఎందుకు అంటున్నంటే ఈ 2000 ఎకరాలని స్ట్రెయిట్ అవే ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏమైందంటే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ సర్వే నెంబర్ 25 దాంట్లో ఒక 400 చిల్లర అంటే 537 ఎకరాలకు సంబంధించి సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ మళ్ళీ ఆ యొక్క ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమైంది అంటే ఈ యూనివర్సిటీ మధ్యలోకి వచ్చేసింది. మధ్యలోకి వచ్చినప్పుడు ఆ యొక్క భూమిలోకి వెళ్ళడానికి వారికి దారి లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి అయ్యా ఇది మా ల్యాండు, దీన్ని ఏం చేద్దాం చెప్పండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా ల్యాండ్ను, మేము బతకాలనా సావాలనా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ పట్టేదారు కోర్టుకు పోయినప్పుడు కోర్టు ఏం చేసిందంటే సిసిఎల్ఏకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ ల్యాండ్ వాళ్ళదే కదా, మరి ఎట్లా దీని పరిష్కారం ఏంది అన్నప్పుడు ఈ 400 ఎకరాలను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళకి దారి లేదు కదా, ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే దగ్గర దీనికి ఈక్వలెంట్ ల్యాండ్ అంటే 3 ఎకరాలు తక్కువ 397 ఎకరాలను వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఈ ల్యాండ్ ఎవరిదవుతుంది? ప్రభుత్వం దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర దీని కాంపన్సేషన్గా ప్రైవేట్ అంటే ఇంకొక ప్రభుత్వ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసింది పట్టేదారుకు. అప్పుడు ఏమైంది అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా మధ్యలోకి వచ్చి ఇట్లా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు పక్కనే మనకు స్టేడియం వచ్చింది, గచ్చిబౌలి స్టేడియం వచ్చింది. గచ్చిబౌలి స్టేడియం రావడం వల్ల దీనికి ఒక వే వచ్చింది. అప్పుడు ఆ స్టేడియం వల్ల దీనికి దారి వచ్చింది. దారి వచ్చినప్పుడు బిల్లిరావు అనే వ్యక్తికి ఈ యొక్క ల్యాండ్ అనేది ఆయన పేరు మీదకి మారింది. అంటే ప్రభుత్వం ఆయన అప్పచెప్పింది ల్యాండ్ను. ల్యాండ్ అప్పచెప్పినప్పుడు ఆయన దాదాపు 2 సంవత్సరాలుగా దానిపైన ఎటువంటి కార్యకలాపాలు చేయని సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏమనుకుంది, ఈయనకి ఇంత స్థలం 400 ఎకరాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమీ చేయట్లేదు కాబట్టి ఈ స్థలాన్ని మళ్ళీ మనం తీసుకుంటే ఇక్కడ మనం ప్రభుత్వపరమైనటువంటి అంశాలను మనం ఇక్కడ నెలకొల్పడం వల్ల అంటే అప్పటికి ఆల్రెడీ అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అప్పటికే ఆ యొక్క ప్లానింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే 1975లో 2300 ఎకరాల భూమి యూనివర్సిటీకి అప్పచెప్పారు. ఆ యూనివర్సిటీకి అప్పచెప్పిన భూమిలో కొద్దిగా 400 ఎకరాల డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ వాళ్ళకి వేరే దగ్గర ఒక ప్రైవేట్ ల్యాండ్ అలాకేట్ చేసింది.
సో అప్పుడు ఈ ల్యాండ్, ఈ 400 ఎకరాల ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది అని మీరు అంటున్నారు. అవును. ఎట్లా? అది ఒక యూనివర్సిటీ ప్రహరీలో ఉన్న ల్యాండ్ని అది మీ బాధ్యత. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయానికి ఒక ల్యాండ్ కేటాయించినప్పుడు అందులో ఉన్న కొద్దిగా ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంటే దానికి కాంపన్సేషన్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేము ఇచ్చాం కాబట్టి ఇది మా ల్యాండే అనడం లాజికల్గా లేదే. అట్లా కాదు సార్. ఇప్పుడు వాస్తవానికి అక్కడ జరిగిన మొదటి తప్పిదం ఏంటి? 1975లో వచ్చిన గజెట్లో ఇది మీకు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఒక పెద్ద తప్పిదం అనుకుందామా, లేకపోతే ఒక ఎర్రర్. అప్పుడున్న వీసీ ఏం ఆలోచించారో, లేదు ముఖ్యమంత్రి ఏం ఆలోచించారో మనకు తెలియదు, కానీ మొత్తానికి పట్టాగా అది లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం ఫస్ట్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు చేసిన రెండో మిస్టేక్ ఆ ల్యాండ్ని తీసుకెళ్ళి ఐఎంజీకి అప్పచెప్పడం 2003లో జరిగిన సెకండ్ మిస్టేక్ అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కోర్టులో వేసి మళ్ళీ తిరిగి అది యూనివర్సిటీకి అప్పచెప్పాల్సింది పోయి అది రాష్ట్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది. కోర్టుకు ప్రభుత్వం పోలేదు, ప్రభుత్వం కోర్టుకు పోలేదు, వ్యక్తి కోర్టుకు పోయిండు. అది ఎప్పుడు? అది క్యాన్సిల్ చేసినప్పుడు వ్యక్తి కోర్టుకు పోయిండు. అయితే సార్ ఇక్కడ కోర్టులో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి తరపున పోరాడింది? యూనివర్సిటీ ల్యాండ్కి అప్పచెప్పాలని పోరాడాల్సింది పోయి అది మాకు అప్పచెప్పడం అని పోరాడడం చివరికి వచ్చిన తర్వాత ఈ 400 ఎకరాలకి ప్రభుత్వం ఇంకొక దగ్గర ఉన్న తన 400 ఎకరాలని తను కోల్పోయింది. ఈ ల్యాండ్ కంపెన్సేషన్ లో యూనివర్సిటీ ల్యాండ్ లో భాగంగా అక్కడ ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చింది, అంతేగాని ఇప్పుడు ఆ పాయింట్ మీరు ఈ పాయింట్ అన్నారు కదా. అయితే ఇది కోల్పోవడానికి ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రారు అఫీషియల్గా సంతకం పెట్టిండు, ఈ ల్యాండ్ పైన మేము హక్కులను వదులుకుంటున్నామని. అప్పుడు ఉన్నటువంటి దాని ఉత్తర్వుల నెంబర్ కూడా చెప్తాను నేను మీకు. 5763/2003 డేటెడ్ 31 జనవరి 2004. ఈ అగ్రిమెంట్ ఎప్పుడు రాశారు? అదే ఐఎంజీకి ఇచ్చినప్పుడు చేసిన అగ్రిమెంట్. నో 03/02/2004. అదే ఐఎంజీకి ఇచ్చినప్పుడు చేసినటువంటి అగ్రిమెంట్ లో యూనివర్సిటీకి తెలియకుండా యూనివర్సిటీకి తెలియకుండా అనట్లేదు, మనం ఎక్కడ కూడా బుల్డోజ్ చేసిన ప్రయత్నం ఏం లేదు. ఇది సాక్షాత్తు రిజిస్టర్ గారు, అదనపు షేర్లింగంపల్లి అర్ధనపు గిరిదావర్, ఎంఆర్ఓ, డిప్టీ కలెక్టర్ వీళ్ళందరూ కూడా కూర్చొని రాసినటువంటి చేసినటువంటి సంతకం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో యూనివర్సిటీలకి లేదు విశ్వవిద్యాలయాలకి ల్యాండ్ ఎక్కువగానే ఉంటుంది, 1000 ఎకరాల్లోనే ఉంటుంది. టాప్ 100 యూనివర్సిటీలు మనం తీసుకున్నప్పుడు దగ్గర ఒక్కొక్క యూనివర్సిటీకి 10,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఒక్క ఇండియాలోనే తక్కువ ల్యాండ్, ఎందుకంటే మనకు కొద్దిగా ల్యాండ్ తక్కువగా ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ చాలా యూనివర్సిటీలకి ఎక్కువ ల్యాండే ఉంటూ వచ్చింది. మొన్న హైదరాబాద్ యూనివర్సిటీకి కూడా దగ్గర 2,300 ఎకరాలు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ట్ర ప్రభుత్వాలకి లేదు, తెలంగాణ పీపుల్గా మనకుంటుంది. కానీ దాంట్లో నుంచే మనం లాక్కునే ప్రయత్నం చేస్తే మనం భవిష్యత్ తరాలకి ఏం సందేశాన్ని ఇస్తాం? కాదు సార్. ఇప్పుడు లాక్కునే ప్రయత్నం చేసింది ఎవరు? ఇక్కడ ఎవ్వరు లాక్కునే ప్రయత్నం చేయలేదు. రిజిస్టర్ దగ్గర జరిగినటువంటి డిస్కషన్లో భాగంగా రిజిస్టర్ తన స్వంతంగా ఈ ల్యాండ్ పైన మాకు ఎట్లాంటి హక్కులు లేదు అని వారు సంతకం పెట్టారు. ఆ తప్పిదాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే ఒక యూనివర్సిటీ రిజిస్టార్లో చేసిన సార్, రిజిస్టర్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సార్ ఆయన. అవును, ఆ రిజిస్టర్ సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక రిజిస్టరో ఒక వీసీఓ అక్కడ ఉండే ల్యాండ్లో అమ్ముకునే హక్కు ఉంటుంది అంటారా? ఒక రిజిస్టర్ అక్కడ మన ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే మీరు అంటే చాలా చిన్న విషయం ఇది. ఆ ఎంట్రన్స్ గేట్ దాటి మీరు అడుగు కూడా లోపల పెట్టలేరు. అవును, అడుగు కూడా లోపలికి పెట్టలేరు. అంటిల్ అన్లెస్ రిజిస్టర్ పర్మిషన్ ఇస్తే తప్ప మీరు లోపల పెట్టలేరు. ఎందుకు అంటే ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ అంటే ఆ లోపల మొత్తము సర్వాధికారాలు ఎవరు? రిజిస్టర్ పర్మనెంట్ ఏం కాదు కదా సార్, మారుతూ ఉంటారు రిజిస్టర్లు. వ్యక్తులు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కదా. రిజిస్టర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిజిస్టర్. నేను ఇంతకుముందు మీకు రిఫర్ చేసినప్పుడు కూడా సంతకం ఏ వ్యక్తి పెట్టిండని నేను చెప్పలే, రిజిస్టర్ పెట్టిండు. ఎందుకంటే
ఆ యొక్క ఇక్కడ రెండు వ్యవస్థలో నుంచి చెప్పినా నేను తప్ప వ్యక్తుల గురించి నేను ఎక్కడ ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్లు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇప్పటికీ ఏం క్లెయిమ్ చేయట్లేదు, ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేయట్లేదు. ఇది మా ల్యాండ్ చేయట్లేదు సార్, మొత్తం సోషల్ మీడియా మొత్తం మా ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్, అడ్మినిస్ట్రేషన్ క్లెయిమ్ చేయట్లేదు సార్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, హైదరాబాద్కున్న లంగ్ స్పేస్ దెబ్బతింటుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్, పిల్లలు ఇది రీసెర్చ్కి కూడా ఉపయోగపడుతున్న ల్యాండు, అక్కడ అనేక జీవరాశులు నివసిస్తున్నాయి, దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే ఇక్కడ లాజికల్గా సాంకేతికంగా ఈ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వాందే అని కాదనడానికి ఎవరికి అధికారం కూడా లేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు తెలుసు కదా హెచ్యూలా ఎవరెవరు ఏం చదువుతారు, ఎంత చదువుతారు, వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది, పర్సనల్గా నాకైతే తెలిసిందే కదా సార్. ఇప్పుడు ఏంది అంటే అది 2003 అంటే 2004-06 నుంచి ఆ ల్యాండ్ ఎంటీగా ఉండిపోయింది. ఎంటీగా ఉండిపోయినప్పుడు ఏమైందంటే సహజ సిద్ధంగా పెరిగినటువంటి చెట్లు, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఎక్కడైనా కొంత ఖాళీ జాగా ఉన్నప్పుడు 4 మొక్కలు పెట్టాలి అన్నప్పుడు పెట్టిన మొక్కలు, కొంతమంది వచ్చి ఫోటోల కోసం పెట్టిన మొక్కలు, ఎట్లయితేంది ఆడైతే చెట్లు సహజ సిద్ధంగా పెరిగినాయి. అది ఫారెస్ట్ ఏరియా కాదు, అది ఫారెస్ట్ ఏరియా కాదు. అయితే లంగ్ స్పేస్ అంటున్నారు కదా, లంగ్ స్పేస్ అంటే అది ఎవరి పరిధిలోకి వస్తుంది? లంగ్ స్పేస్ అన్నప్పుడు ఆడ ఏం చెట్లు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయన్నట్టు. ఎట్లకెళ్ళి వచ్చినాయి ఆ జీవరాశులు? ఇట్స్ అని కంటిన్యూస్గా మొత్తం దానికి దీనికి ఎక్కడ కూడా ప్రహరీ లేకపోవడం వల్ల ఆడ జీవరాశులు అనేవి తిరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఆ పర్టికులర్ స్పేస్లో ఎక్కడ కూడా జీవరాశులు తమ నివాసం ఏం లేదు. ఇంకోటి వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, అసలు ఇది ఎక్కడ హైదరాబాదులో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం హైదరాబాద్లో చెరువులు ఆక్యుపై చేసేశారు, నేను వాటిని పునరుద్ధరిస్తాను అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని నేను రివైవ్ చేస్తాను అన్న మాటని మళ్ళీ ఇక్కడ దాన్ని ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ నేనే చేస్తాను ఎక్కడి నుంచి ఉంది? అక్కడ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే లేక్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే విషయం చెప్తా సార్, మనం ఇప్పుడు ఒక రోడ్లో వెళ్తూ ఉంటాం, ఇక్కడ మనకు ముందు ఒక ప్రముఖ ఛానల్ ఉంది, అక్కడ నుంచి రావాలి అన్నప్పుడు మీరు సహజంగా ఎక్కడున్నారు అని అన్నప్పుడు నేనేమంటాను, ఆ ఛానల్ దగ్గర ఉన్నా అని చెప్తా. అంటే దాని అర్థం ఏంటి? ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నా అన్నది నా ఉద్దేశం, దాని లోపల ఉన్నా అని కాదు. అంతే కదా? అంటే ఇప్పుడు ఆ మష్రూమ్ లేక్స్ అవన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి తప్ప ఆ డిమార్కేటెడ్ ఏరియాలో లేదు అంటారు. అయితే ఎక్కడ మనకు ల్యాండ్ మార్క్ ఇప్పుడు బుల్డోజర్స్ వచ్చినాయి, ఈ స్టూడెంట్స్ అందరు ఏంటి, వీళ్ళెవ్వరు కూడా మాకు మేజర్గా ప్రాబ్లం ఏంది తెలుసా సార్? మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాండ్స్ గురించి చెప్పాలి అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హిస్టరీ ఒకటి చెప్పాలి. అయితే ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు వాళ్ళు విద్యకు దూరం అయిపోతున్నారు, ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు, వాళ్ళకు సరైన నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆ రోజు ఏం చేసినారు, 6 పాయింట్స్ ఫార్ములా కింద ఇన్ని వేల ఎకరాలను యూనివర్సిటీకి కేటాయిస్తున్నాము అని చెప్పి ఇందిరాగాంధీ గారు ల్యాండ్ ఇచ్చినారు. ఇస్తూ 6 పాయింట్స్ ఫార్ములాలో సెకండ్ ఫార్ములా ఏంది అంటే, ఎక్కడైనా సరే ఒకవేళ స్టేట్ క్యాపిటల్కి అవసరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే దానికి ప్రొవిజన్ ఉంటుంది, అంటే ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ ఇచ్చినారు. తర్వాత 4th పాయింట్లో ఏం చెప్పినారంటే, ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్లో ఏంది అంటే స్థానికులకు మీరు ఎక్కువగా అవకాశాలు ఇక్కడ కల్పించాలన్నది 4th ఫార్ములా. అయితే ఈరోజు 100 మంది పిల్లలులా 96-97 మంది పిల్లలు, పోనీ 90 మంది పిల్లలు మొత్తము కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళే. ఒక 10 మంది పిల్లలు ఇక్కడ, ఆ 10 మంది కూడా అందులో 6 మంది యూనివర్సిటీలో ఉండేది 4 మాత్రం ఉంటారు. అయితే ఏమైంది అంటే ఈ చరిత్ర తెలియని ఈరోజు ఉన్నటువంటి సోకాల్డ్ విద్యార్థులు, విద్యార్థి నాయకులు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే విద్యార్థులను మీరు అన్నారు అని చెప్పి వాళ్ళు కోపానికి వస్తారు. కాబట్టి నేను అంశాలకు పోకుండా ఇది ఏమి తెలియని వీళ్ళు ఏంది అంటే వచ్చి ఇక్కడ చెట్లు నరికేస్తున్నారనే మాట్లాడుతున్నారు, కానీ దీని చరిత్ర ఏందనేది మాట్లాడతలేరు. అయితే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ చరిత్ర మీరు చాలా క్లుప్తంగా చాలా చెప్పారు. అంటే మనకి అక్కడ యూనివర్సిటీ ఏర్పడడానికి ప్రధానమైన కారణం 1969లో జరిగిన ఒక విద్యార్థి ఉద్యమం.
ఆ తర్వాత వచ్చిన ముల్కీ రూల్స్. అనేక పరిణామాలు, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన తెలంగాణ విద్యా వ్యవస్థ, ఇక్కడ మనం వెనకబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనకొక విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది. దానిలో మీరు అన్నట్టు ఖచ్చితంగా 2300 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఒక క్లాజ్ ఖచ్చితంగా పెట్టారు. ఒకవేళ స్టేట్కి ఏదన్నా అవసరమైతే ఆ ల్యాండ్ని వాడుకోవచ్చనే ఒక, దట్ డస్ నాట్ మీన్ దట్ యూ సెల్ ది ప్రాపర్టీ ఆఫ్ యూనివర్సిటీ. ఇక్కడ ఎవ్వరు సెల్ చేయట్లేదు సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, విద్యార్థులు ఇక్కడ విషయాలు ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారంటే మా ప్రాబ్లమే అది. మేము ఎక్కడ కూడా ఇంచు జాగ కూడా అన్యాక్రాంతం చేయట్లేదు అని చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. మేము ప్రభుత్వంగానే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చాలా క్లిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్పారు. మీకు హక్కే లేదు ఈ ల్యాండ్ మీద అని చెప్తున్నారు కదా మీ మంత్రులు కూడా. ఈ రోజు పేపర్లో కూడా ఈ ఒక్క ఇంచు కూడా, నాట్ ఈవెన్ ఇన్ ఇంచ్, నేను కూడా చెప్తున్నా సార్, గచ్చిబౌలి ల్యాండ్ బిలాంగ్స్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించిన ల్యాండ్స్ పైన మేము చిటికన వేలంత ల్యాండ్ను కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. ఐఎమ్ వెరీ క్లియర్. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ పైన మాకు ఎట్లాంటి హక్కులు లేవు. ఆ ల్యాండ్ను తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము యూనివర్సిటీ ల్యాండ్ల జోలికి పోవట్లేదు. మా ల్యాండ్ ఎక్కడుంది అంటే యూనివర్సిటీకి ఆనుకొని మీరు చెప్తున్నటువంటి బఫెలో లేకు, పీకాక్ లేకు, మష్రూమ్ రాక్స్, వీటన్ని ఇవి కూడా మాకు ఏంటంటే ఇవి సరిహద్దులు, ఇవి సరిహద్దులు మాకు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే మీరు సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేస్తే సేవ్ హెచ్యు అని పెడుతున్నారు. ఏమైంది సేవ్ హెచ్యుకి? హెచ్యుకి ఏమైంది? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా హెచ్యుకి? హెచ్యులో ఏమన్నా స్టూడెంట్స్ని బయటికి వెళ్ళగొడుతున్నామా, లేకపోతే టీచింగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? ఏమైంది హెచ్యుకి? హెచ్యుకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఎందుకు #సేవ్ హెచ్యు అని పడుతుందో మాకు అర్థం కాలే. ఎందుకు సేవ్ హెచ్యు అని పడుతుందంటే ఈ ల్యాండ్ ఎక్కడుంది అంటే ల్యాండ్ మార్క్ ఏమవుతుంది? హెచ్యు అవుతుంది. అందుకు సేవ్ హెచ్యు అని హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఈడ లేకుంది, లేకు వెళ్ళిపోతుంది అని. మీకు బఫర్ జోన్ ఇచ్చి FTL ఇచ్చి దాన్ని మొత్తం డిసైడ్ చేసిన తర్వాతే దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రభుత్వం సదన్ చేసింది. అయితే ఈ యూనివర్సిటీలో ఉన్న పిల్లలు దీన్ని ఏమంటారు, వీళ్ళకి చరిత్ర తెలియదు. ఇది ఏ ఊర్లోకి వస్తుంది, దీని మండలం ఏంది, దీని తాలూకా ఏంది, ఏం తెలియదు వీళ్ళకు. వీళ్ళకి తెలిసిందా లేంది అంటారు. ప్రొఫెసర్లకు కూడా తెలీదా? ఎవరికి సార్? ఇప్పటి వరకు కూడా ప్రొఫెసర్లు వాళ్ళు క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిజిస్ట్రార్ వాళ్ళు పెట్టినటువంటి సంతకాలు అవన్నీ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ క్లెయిమ్ ఏంటి ఈరోజు? సార్ సర్వే చేయండి అని వాళ్ళకి మాత్రమే వాళ్ళ క్లెయిమ్. ఎక్కడ కూడా సర్వే చేయకుండానే బుల్డోజర్లు ఎందుకు వెళ్ళినాయి అనేది కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నే కదా. కాదు సార్, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాళ్ళకున్న అనుమానం మాత్రమే. ఈ ల్యాండ్ ఇది కాదేమో వేరేదేమో అని వాళ్ళకున్న అనుమానం, అది ప్రభుత్వంకున్న అనుమానం కాదు. ఎక్కడ కూడా ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా డిస్ప్యూట్లకు పోతలేరు. వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్లకు మాత్రమే వస్తున్నారు. విద్యార్థులు ఏమంటున్నారు, మా లేకపోతుంది, మా మష్రూమ్ రాకపోతుంది అని అంటున్నారు. ఇది అవగాహన లేని వాదన అని అంటున్నా. ఎందుకు అంటే ఇదంతా కూడా గౌలిదొడ్డి అనే విలేజ్లోకి వచ్చేటువంటి జాగా ఇదంతా. ఈ విషయం తెలియని బయట రాష్ట్ర విద్యార్థులు ఈరోజు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వ సావర్నిటీని క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ 2300 ప్రహరీ గోడ మధ్యలో ఈ ల్యాండ్ లేదా? ఈ మధ్యలో ఉంది కాబట్టే పట్టేదారు ఏం చేసి ఆ 2300 ప్రహరీ గోడ యూనివర్సిటీకి సంబంధించిన బౌండరీ కాదా? అదే సార్, ఈ మధ్యలో ఉంది కాబట్టే పట్టేదారు ఏం చేసిండు, ఆ రోజు కోర్టుకు వెళ్ళి CCLA దగ్గర నుంచి డైరెక్షన్స్ తెచ్చుకున్నాడు. ఏమని, సార్ ఈ ల్యాండ్ నా ల్యాండ్ మధ్యలో ఉంది, నా ల్యాండ్లోకి వెళ్ళాలి అంటే చుట్టూ యూనివర్సిటీ చెప్పింది ఆ కథ అయిపోయింది. పట్టేదారు తీసుకున్న దాని వల్ల వాళ్ళకి కాంపెన్సేషన్ ల్యాండ్ వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. ఇబ్బంది ఉన్న ప్లేస్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని క్లియర్ ఉన్న ల్యాండ్ను పట్టేదారికి ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేట్ అయింది. ఎట్లా కాంపెన్సేట్ అయింది? దేనికి స్వాధీనం చేసుకుంది? వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడానికి స్వాధీనం చేసుకుందా? ఆ ల్యాండ్ యూనివర్సిటీ కోసం స్వాధీనం చేసుకుందా? కాదు. అయితే ఎట్లా స్వాధీనం చేసుకుంది అంటే అప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్ తోటి కూర్చొని మాట్లాడి, సార్ ఈ ల్యాండ్ వాళ్లకు పట్టేదారిది కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళకు మనం కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనటువంటి ఆస్తి అయినటువంటి ల్యాండ్ను మేము కాంపెన్సేట్ చేస్తున్నాము కాబట్టి ఈ ల్యాండ్ను మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలి అన్నటువంటి
డిస్కషన్స్లో ఆ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రారు ఈ 400 ఎకరాలను నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నా, ఈ 400 ఎకరాల పైన యూనివర్సిటీకి ఎటువంటి హక్కులు లేవు అని ఆయన క్లియర్గా సంతకం పెట్టి వదిలేసిర్రు. యూనివర్సిటీ ఈ 400 ఎకరాల పైన తమ హక్కుల్ని వదులుకుంది సార్. ఏ కోశాన చూసినా మీరు ఎంత తిప్పి అడిగినా ఎంత తిప్పి చూసినా కూడా రిజిస్ట్రార్ తన ల్యాండ్స్ పైన ఉన్నటువంటి హక్కుని తాను కోల్పోయినాడు. ఎట్లా, ఎవరు రిజిస్ట్రార్ అంటే ఈరోజు కార్తిక్ ఉంటే కార్తికే ఓనర్ దానికి. అయితే రిజిస్ట్రార్కి ఒక ప్యానెల్ ఉంటుంది, కింద ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లోని సభ్యులందరి సమక్షంలోనే ఈ డిస్కషన్ జరుగుతుంది. అందరి తరఫున రిజిస్ట్రార్ సంతకం పెడతాడు. ఇప్పుడు మరి వీళ్ళు వదులుకున్న తర్వాత ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి స్థలాన్ని ప్రభుత్వము కోర్టులో కొట్లాడి మళ్ళీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఎక్కడ యూనివర్సిటీ ఇన్వాల్వ్ అయిందో నాకు అర్థం కాలేదు. లేదు ఇప్పుడు రిజిస్టర్ సంతకం పెట్టిన తర్వాత ఆ 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధం లేదు అంటే ఆ 400 ఎకరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐఎంజీకి ఇచ్చిందనే మాట ఏంటి? యూనివర్సిటీ ఇవ్వలేదు సార్, యూనివర్సిటీ ఇవ్వలేదు. యూనివర్సిటీ తన హక్కుల్ని వదులుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఐఎంజీకి ఇచ్చింది. అయితే ఇప్పుడు చెప్పినప్పుడు మనం ఏ ల్యాండ్ ఇస్తున్నామంటే ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ చెప్పాలి? అదంతా అప్పుడు ఏంది మరి? చిన్న విషయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలకు తెలియదా, లేకపోతే ఫ్యాకల్టీకి తెలియదా, ఇప్పుడు లేకపోతే తెలంగాణ మేధావులకు తెలియదా సార్? ఇప్పుడు ప్రాబ్లము అదే కదా. ఈ యూనివర్సిటీ పిల్లలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మేజర్గా ఎవరు? బీహార్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం వచ్చింది అదే. నిన్న కేటీఆర్ గారు పక్కన నిలబడి మాట్లాడిన పిల్లాడు ఎవరు? నేను క్యాంపస్కి సంబంధించి స్టూడెంట్స్ యూనియన్ రిప్రజెంటేషన్ మాట్లాడిన పిల్లాడు జార్ఖండ్ పిల్లాడు, అంటే టెక్నికల్గా బీహార్ పిల్లగాడు. ఆ పిల్లానికి ఇక్కడ ఏందో తెలియదు. ఈ 400 ఎకరాలు ఏ గ్రామానికి సంబంధించింది, ఏ రెవెన్యూ డివిజన్కి సంబంధించింది, ఏ మండలం పరిధిలోకి వస్తుందో ఆ పిల్లానికి తెలియదు. ఆ పిల్లానికి ఎంతవరకు తెలుసా అంటే మా యూనివర్సిటీలో ఉంటుండే, మేము ఆడికి పోతుండే, మేము ఆడ కూర్చుంటుండే, మేము ఆడ ఫోటోలు దిగుతుండే, మేము ఆడ కొంత ప్రశాంతతగా సదనున్న రాళ్ళు ఉంటాయి కాబట్టి రాళ్ళ మీద కూర్చొని మేము చదువుకుంటుండే, ఆడ లేక్ ఉంటుంది, ఆ లేక్ పక్కది కాబట్టి ఇది మాదే. ఇది వాళ్ళ క్లెయిమ్. ఇది అయితే ఇప్పుడు ప్రొఫెసర్లు ఏమంటున్నారు, వాళ్ళ క్లెయిమ్ ఎక్కడ కూడా ఈ ల్యాండ్ మాది అని వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేస్తలేరు. సార్ మీరు అనుకుంటున్న 400 ఎకరాలు, మేము అనుకుంటున్న 400 ఎకరాలు ఇది కాదు అని వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్లు ఉన్నారు. వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు, ఎవరు క్లెయిమ్ చేస్తలేరు. ఇంకోటి ఏంది, కోర్టు చాలా స్పష్టంగా హైకోర్టులో కేసు ఓడిపోయినటువంటి ప్రైవేట్ వ్యక్తులు, గెలిచినటువంటి ప్రభుత్వము, సుప్రీంకోర్టు కూడా క్లిస్టల్ క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. ఏంది, ఈ 400 ఎకరాలు ప్రభుత్వానిదే, దీనిపైన యాజమాన్య హక్కులు పూర్తిగా కూడా ప్రైవేటు వ్యక్తులకు లేవు, ప్రభుత్వానిదే అన్నప్పుడు మళ్ళీ నేను పోయి ఇంకొకరి దగ్గర పోయి ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? నాకు క్లిస్టల్ క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఆ డైరెక్షన్స్ ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి పోయి నేను క్లారిఫికేషన్ తీసుకోవాలి? నాకు ఎవరి దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నాకు. కాబట్టి ఈరోజు సదను చేస్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పూర్తిగా ప్రభుత్వానిది, హెచ్యుది కాదు. అయితే అక్కడ ఎక్కడ కూడా అటవీ ప్రాంతం లేదు. మీరు అంటున్న లంగ్ స్పేస్ ఉంది చూడండి, ఆ పరిధిలోకి ఈరోజు సదన్ చేసిన ల్యాండ్ రాదు. ఎందుకు అంటే సిజీసీ కూడా రిఫర్ చేసింది లంగ్ స్పేస్ని కాదు సార్. మన దగ్గర 30% గ్రీన్ కారిడార్, అంటే 100% ఆఫ్ ఏరియా సిటీలో 70% మనం సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే 30% గ్రీన్ కారిడార్ని రిఫర్ చేసింది. అంటే లంగ్ స్పేస్ అంటే ఏంది? మీరు గచ్చిబౌలిలా లంగ్ స్పేస్ని ప్రొడ్యూస్ చేస్తే దిల్సుఖ్ నగర్, ఉప్పల్, పటంచు వీటన్నిటికి ఆక్సిజన్ పైప్ లైన్స్ పంపిస్తారా? అట్లా కాదు. మనం ఒక సిటీ టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు 30% ఆఫ్ ది 100% గ్రీన్ కారిడార్ ఉండాలి. అంతే కదా, దట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. 100%. అట్లాంటప్పుడు మీరు ఈ కార్నర్ లో డెవలప్ చేస్తే ఆ కార్నర్ కి వెళ్తుందా అంటే అర్థం లేదు. అదే అంటున్నా, అర్థం లేదు. నేను కూడా అదే అంటున్నా, అర్థం లేని వాదన అని అందుకే అంటున్నా. ఇది లంగ్ స్పేస్ పరిధిలోకి రాదు, ఇది ఫారెస్ట్ ఏరియా కాదు. ఇది ఏ కోశాన కూడా ఐదర్ అర్బన్ ఫారెస్ట్ నార్ రూరల్ ఫారెస్ట్, ఏ ఫారెస్ట్ పరిధిలోకి కూడా ఇది రాదు. ఇది ఖాళీగా పడవబడ్డ భూమి కాబట్టి సహజ సిద్ధంగా పెరిగినటువంటి చెట్లు, కొమ్మలు. అయితే ఇప్పుడు కొంత చెట్లు, చేమలు ఉన్నప్పుడు ఏమవుతాయి? అది గ్రీన్ స్పేస్ గా లేదా? ఏది ఇప్పుడు సహజ సిద్ధంగా పెరిగిన చెట్లు అయినప్పటికీ అది మనకు ఒక గ్రీన్ స్పేస్ గా లేదా?
అవును సార్, ఇప్పుడు గ్రీన్ స్పేసే ఉంది. అయితే నేను ఒక క్లెయిమ్ చెప్పాను. రెండో విషయం, అక్కడ మీరు దాన్ని గ్రీన్ కారిడార్గా గుర్తించట్లేదు అని అన్నారు. సరే, అది పక్కన పెడితే అక్కడ మీరు అసలు భూముల్ని అమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం సార్ ఏమొచ్చింది? చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్న మాట ఒకటే, మాకు తెలిసింది కూడా ఒకటే. ఎక్కడ కూడా ఇంచు భూమిని కూడా, మీరు ఎకరం అంటున్నారు, నేను గజం కూడా అంటలేదు, ఇంచు భూమిని కూడా ప్రభుత్వము అన్యాక్రాంతం చేయడానికి, అమ్మడానికి సిద్ధంగా లేదు. అన్యాక్రాంతం చేయడానికి, అమ్మడానికి రెండింటి కూడా సిద్ధంగా లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిఏడి ఆర్ రెవెన్యూ, సబ్జెక్ట్ టు కరెక్షన్, రెవెన్యూ ఆర్ జిఏడి తన పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ మీరు ఒక 4th సిటీ అని చెప్పి ఇంకొక పక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ అభివృద్ధి చేయొద్దా సార్? ఈ గ్రీన్ కారిడార్ నే డిస్టర్బ్ చేసి మళ్ళీ ఇటు పక్క కోకాపేట ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇటు పక్క కూడా ఇది ఇప్పుడు అది కూడా ఒక మిడిల్ ఆఫ్ ది ఒక యూనివర్సిటీలో ఉన్న మీ 400 ఎకరాలు అయినప్పటికీ ఒక మిడిల్ ఆఫ్ ది యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ ని మీరు డెవలప్మెంట్ పేరు కింద మళ్ళీ కాంక్రీట్ జంగల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇక్కడ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రీన్ కారిడార్లకు కూడా రాదు, అది గ్రీన్ కారిడార్లకు రాదు, లేకపోతే లంగ్ స్పేస్లకు రాదు, రెండిట్లోకి కూడా రాదు. అర్థమైంది కదా? రెండిట్లకు కూడా రాదు, రెండిట్లోకి రాదు అని చెప్పి రెండిట్లకు కూడా రాదు. ఎవరు చెప్పారు? మీరు ఏ క్వశ్చన్ చూసినా రాదు సార్. ఎందుకు అంటే ఐదర్ గ్రీన్ కారిడార్కి అయినా సరే, లంగ్ స్పేస్కి అయినా సరే, ఇట్ హ్యావ్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఉంటుంది. మన ఇష్టానుసారంగా ఎట్లా అంటే అట్లా ఉండదు. అదే సో ఏంది అంటే ఇది 19-20 సంవత్సరాలుగా కోర్టులో ఉండడం వల్ల ఎవ్వరు కూడా ఆ ప్లేస్ లోపలికి పోలేదు. అంటే సహజంగా మానవుల యొక్క సంచారం లేదు అక్కడ. లేనప్పుడు అది దాని ఇష్టానికి అది పెరుగుతూ వచ్చింది. చెట్లు, చామలు, రాళ్ళు, రప్పలు అన్నీ వచ్చినాయి అందులో. అయితే ఇప్పుడు ఆడ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నాం, ఓకే. అయితే ఈ ల్యాండ్ మీరు ఎందుకు వాడుతున్నారు అన్నదే కదా అందరి ప్రశ్న. ఈ ల్యాండ్ ఎందుకు వాడుతున్నామంటే సార్, మనకు అక్కడే పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఎవరైనా సరే, కొంచెం తెలివి ఉన్న ప్రభుత్వం ఎవరైనా సరే, ఎక్కడైతే మనం క్యాపిటలైజ్ చేస్తే ఇమ్మీడియట్గా రెవెన్యూ వచ్చి మనకు ఆదాయం వస్తుందో దానిపైనే మనం ఇన్వెస్ట్ చేస్తాం. ప్రభుత్వం ఎందుకు సార్? మనమైనా సరే ఇప్పుడు ఇక్కడ డెవలప్ అవుతుంది అంటే విద్యా సంస్థకి మధ్యలో ఉన్న ఇన్ఫాక్ట్ మీరే దానికి ఇచ్చేయాల్సిన ఇప్పుడు అది మధ్యలో కూడా లేదు సార్. ఇది ఆ రోజు మధ్యలో ఉండే, ఎప్పుడు పట్టేదారు ఉన్న రోజు మధ్యలో ఉండే. కానీ ఎప్పుడైతే పక్కన గచ్చిబౌలి స్టేడియం వచ్చినప్పుడు ఇది ఒక కొనకు వచ్చేసింది, ఇది ఒక సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు అది మధ్యలో లేదు. దానికి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ రోడ్ వేసుకొని, ఫుట్పాత్ వేసేసుకొని, అంటే ఇంటర్నల్ యూనివర్సిటీ, ప్రభుత్వం కాదు, యూనివర్సిటీ ఫుట్పాత్ రోడ్ వేసుకొని తమ హద్దుల వరకు రోడ్లు వేసేసుకొని వదిలేసింది మిగతాదంతా ల్యాండ్. ఎందుకంటే యూనివర్సిటీ యొక్క యాజమాన్యానికి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి తెలుసు ఈ ల్యాండ్ మనది కాదని. కాకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటి అంటే ఇదే ఎక్స్టెంటా లేకపోతే ఇంకేదన్నా ఎక్స్టెంటా అన్నది మాత్రమే వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంతకు మించి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా ఈ ల్యాండ్ మాదే, ఈ 400 ఎకరాలు మాది అని ఎక్కడ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మీ 400 ఎకరాలు మీరు మళ్ళీ యూనివర్సిటీకి ఇచ్చేయొచ్చు కదా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ విద్యార్థులు అన్నదే ప్రతి ఒక్కరి వాదన. అయితే ఇచ్చేయడానికి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రారు ఈ ల్యాండ్స్ పైన హక్కులను వదిలేసుకున్నాడు, నాకు వద్దు అని వదిలేసిండు. వద్దు అన్నప్పుడు మళ్ళా మనం తీసుకుపోయి బలవంతంగా అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. ఒకవేళ ఏమన్నా ఇస్తే అది సానుభూతితోనే జరగాల్సింది, కానీ డిమాండ్ చేయాల్సిన సానుభూతితో కాదు. విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఒక 200 సంవత్సరాల దాకా అది ఉంటుంది. హైదరాబాద్ ఎక్స్టెండ్ అవ్వాలి. మాలాంటి వల్ల మేము అందరం ఇంకా డాక్టరేట్లు చేయాల్సిన అవసరం ఉంది, మేము ఎంత వెళ్ళాల్సి ఉంది. అయితే ఇదంతా ఎప్పుడు జరగాల్సింది? ఆ రిజిస్టరు ఆ 400 ఎకరాలను వదులుకుంటున్నట్టు సంతకం పెట్టకపోయి ఉంటే చిన్న తప్పిదాలని మీరు ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న. సార్ మేమేం సొంతంగా అడ్వాంటేజ్ తీసుకోలేదు సార్. మేమేం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఒకవేళ ఇందిరాగాంధీ మాట మీద మీరు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన ల్యాండ్ని లేదు 2003లో 2004లో ఆ రిజిస్టర్ పెట్టిన సంతకం ఆధారంగా ఇది మాది అంటున్నారు. కానీ ఒక యూనివర్సిటీ కోసం ఒక ఇందిరాగాంధీ అనే వ్యక్తి ఆ యూనివర్సిటీకి ఒక ల్యాండ్ ఇచ్చింది
అని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మాకేం అపనమ్మకాలు లేవు సార్. ఇందిరాగాంధీ గారు ల్యాండ్ ఎందుకు, సరే ఒకవేళ మీరు అదే సబ్జెక్ట్ అనుకుంటే ఇందిరాగాంధీ గారు ఈ ల్యాండ్ యూనివర్సిటీకి ఎందుకు ఇచ్చారు? విద్యార్థులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలని. ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా, విద్యార్థి మొత్తం విద్యా వ్యవస్థ బాగుపడాలనేదే కదా. విద్యా వ్యవస్థ బాగుపడాలి, తద్వారా విద్యార్థులు బలోపేతం కావాలి, ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు రావాలి. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇప్పటి తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తి ఖ్యాతి ఎల్లలు దాటి పోవాలన్నదే ఇప్పుడు దేశం కదా. నిజానికి కూడా భారతదేశంలో టాప్ 10 యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేదా? నేను అడుగుతా, ఈరోజు ప్రశ్న అడుగుతాను. నేను టాప్ 10లో ఉంది, టాప్ 5లో కూడా ఉంది, టాప్ 5లో కూడా ఉంది, అందులో డౌట్ ఏం లేదు. దానిపైన నేనేం డౌట్ అడుగుతలేను. ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే, హౌ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ? ఎంతమంది పిల్లలు తెలంగాణ వాళ్ళ యూనివర్సిటీ? ఆన్సర్ చేస్తారు ఎవరైనా? 6,000 మంది విద్యార్థుల్లో ఎంతమంది, ఎంత శాతం, ఎంతమంది మొన్న 10 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ పెట్టలేదు ప్రభుత్వము. మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రశ్న, ఎంతమంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ నుంచి గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ ఎగ్జామ్స్ రాశారు? ప్రశ్న ఎంతమంది, హౌ మచ్ పర్సంటేజ్, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈ ప్రశ్న అడిగితే ఒక 10 మంది పేర్లు చెప్తారు. ఆ 10 మంది కూడా పర్సనల్గా నాకు మిత్రులే. అయితే ఈ 10 మందికి కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారు ఇప్పుడు, కానీ వాళ్ళకు ఉద్యోగాలకు రావడానికి కారణం ఈ యూనివర్సిటీ కాదు. వాళ్ళు ఆల్రెడీ వేరే యూనివర్సిటీలో వాళ్ళ డిగ్రీలు కంప్లీట్ చేసి ఇక్కడ పై చదువులకు రావడం వల్ల అంటే మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ పిల్లలు లేరు అంటారు. అంటే లేరు కాదు, ఇందిరాగాంధీ గారు ఏ ఉద్దేశంతోనైతే ఇచ్చినారో దాని మీద పోరాడండి, ఉద్దేశము నెరవేరడం లేదు. దాని మీద పోరాడండి, దాని మీద చర్యలు తీసుకోండి, దానికి వాటా పెంచే ప్రయత్నం స్టేట్ గవర్నమెంట్ చేయండి. దాన్ని పెంచడం ఏముంది సార్? ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీ ఇచ్చేటప్పుడే, ఎడ్యుకేషన్ పాలసీలు ఇచ్చేటప్పుడే అత్యుత్తమైన పిల్లలకి ఇవ్వాలని కేటాయించాలని ఇచ్చారు. అయితే ఇది ఎక్కడ కూడా, ఈ యూనివర్సిటీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయదు కదా, పని చేయదు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి విద్యార్థులు ఇప్పుడు ఏమన్నంటే వీళ్ళు ఏమంటారు, దుద్దిల శ్రీధరబాబు గారు, బట్టి గారు మా యూనివర్సిటీయే వాళ్ళు మంత్రులు అయినరు కదా అంటారు. నేను అడుగుతున్న ఈరోజు ప్రశ్న, లాస్ట్ 10 సంవత్సరాలుగా ఎంతమంది తెలంగాణ పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు చెప్పండి మీరు? ఎంతమంది వచ్చారు? సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు ఎవ్వరు లేరు. అదే బాధ. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఏ ఆకాంక్షలతోనైతే ఆ యూనివర్సిటీ నిర్మింపబడ్డదో ఆ ఆకాంక్షల్ని బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొక్కి పెట్టేసిర్రు, తుంగలో తొక్కేసిర్రు. ఈ రోజు అది వేరే టాపిక్. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీస్కి ఉండాల్సిన పరిధి ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎక్కడి నుంచి ఎవరికి ఎంత కోటా ఉండాలి, లేదు సెంట్రల్ యూనివర్సిటీకి నిధులేంటి, అవన్నీ మనం వేరే చర్చిద్దాం. అప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్ సైడ్ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న డ్యామేజే ఇప్పుడు ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ హయాంలో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మంత్రులైన ఉద్యోగాలకు వచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో మనం చర్చ అక్కడ యూనివర్సిటీలో ఏ విద్యార్థులు నేను అదే అంటున్నా. ఒకవేళ విద్యా సైడ్ మన చర్చ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుదేం లేదు అంటున్నా. లేదు, రిజిస్టార్ పెట్టిన సంతకాన్ని ఆధారంగా ఈ 400 ఎకరాలు ఆ యూనివర్సిటీకి సంబంధం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేదు సార్, హైకోర్టు తేల్చింది, సుప్రీంకోర్టు తేల్చి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాన్ని ముద్ర వేసింది. అయితే రిజిస్టార్ అనేట ఆయన మనం చాలా అంటే ఒక రిజిస్టార్ పెట్టిండు అని మనం సింపుల్గా అంటున్నాం. కానీ రిజిస్ట్రార్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకోనికే లేదా? ఆ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ ప్యానెల్ మొత్తం కలిపి ఆ 400 ఎకరాలు మాకు సంబంధం లేదు అని చెప్పి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసి ఇవ్వడంతో ఆయన ఐఎన్జి అనే దాన్ని కేటాయించడంతో వాళ్ళు పనులు ప్రారంభించకపోవడంతో వచ్చిన తలనొప్పి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఈరోజు వాళ్ళు వదిలేసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు. ఈ బిల్డింగ్ ఓనరు వచ్చి ఈ బిల్డింగ్ పైన నాకు ఎట్లాంటి హక్కులు లేవు, నా సర్వ హక్కులను కూడా నేను సమ్ XYZ పర్సన్కి నేను వదిలేస్తున్నా అని చెప్పి దీనికి మా అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి రిప్రజెంటేషన్గా నేను సంతకం పెడుతున్నా అని అధికారుల మధ్యలో కోర్టు మధ్యలో పెట్టినారనుకోండి. ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ అదే వ్యక్తి వచ్చి నేను లేదు, నేను ఆ రోజు
సంతకం పెట్టినా, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాదే, నేనే కొన్నా, మా తాతల ల్యాండ్ ఇది అన్నట్టు. కార్తిక్ గారు, పాలసీ మేకింగ్లోకి మనం వెళ్ళినప్పుడు అయితే పాలసీ ఈవెన్ ఏ బోర్డు అయినా, అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదు యూనివర్సిటీకి సంబంధించిన ఒక బోర్డు అయినా, వాళ్ళ కాల పరిమితిని బట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు ఏంటి? స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ ల్యాండ్ ఓనర్షిప్ నాది అని స్టేట్ గవర్నమెంట్ భావించడం, లేదు యూనివర్సిటీ అయితే ఆ ఓనర్షిప్ మాది అని వాళ్ళు భావించడంతో అయితే సార్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్యూట్ మీకు ఎప్పుడు రావాల్సింది తెలుసా? మీకు ఎప్పుడు రావాల్సింది వచ్చే డిస్ప్యూట్, గత ప్రభుత్వం కోకాపేటలో ఎట్లయితే ఎకరం 100 కోట్లకు అమ్మేసుకుందో, తనకున్నటువంటి ఎప్పుడైతే ఈ రిజిస్టార్ చేసిండో అదే తప్పు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసారు. మొన్న నాకు ఈ భూమి మీద హక్కు లేదు, నేను 100 కోట్లు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడింది. మరి అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడున్న భూముల్ని 400 ఎకరాలని మళ్ళీ ఎందుకు అమ్ముకుంటుంది? అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. మేము ఒకవేళ ఈ రిజిస్టారు చంద్రశేఖరరావు గారు చేసిన తప్పు చేయడానికి మేము సిద్ధంగా ఉండింటే ఈ డిస్ప్యూట్ రావాలి. కానీ మేము ఎక్కడ కూడా, నేను ఇంతకుముందు అదే చెప్తుంటే డైవర్ట్ అయినా, ఇంచు జాగా కూడా అమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు సార్. అయితే రెవెన్యూ ఆర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, వీళ్ళు ఆ భూమి పైన కోర్టు వీళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? ప్రభుత్వానిదే యాజమాన్యం అని. మేమేం చేస్తున్నాము, ప్రభుత్వం దగ్గర అంటే రెవెన్యూ దగ్గర ఉన్నటువంటి అధికారాలని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ TGIASకి బదలాయిస్తున్నాము. అంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏం ప్రైవేట్ వ్యక్తుల సంస్థ కాదు, అది ప్రభుత్వంలో భాగమే. దానికి ఒక అంటే గ్రూప్ 1 ఆఫీసర్, IAS ఆఫీసరే దానికి జవాబుదారితనంగా ఉంటాడు ఎగ్జిక్యూటివ్ బాడీలా. సరే, పొలిటికల్గా ఎవరు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరున్నా ఎవరు పోయినా అధికారి మాత్రం ఆయన్నే ఉంటాడు. కాబట్టి రేపు పొద్దున ఏమైనా తప్పు జరిగితే సమాధానం మళ్ళీ ప్రభుత్వమే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ల్యాండ్స్ని మేము ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి మేము అమ్మడం లేదు, లీజ్కి ఇస్తున్నాం. లీజ్కి ఇవ్వడం అంటే ఏంది? ఆ ప్రాపర్టీ పైన సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి, అంటే ప్రాపర్టీ ఓనర్కే ఉంటాయి. ఆ లీజ్ రాసుకున్నటువంటి కాల పరిమితి వరకు మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలనుకుంటే చేసుకొని, డెవలప్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. తద్వారా మనకు ట్యాక్స్లు వస్తాయి, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మేము పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంతో నడపాలనుకుంటున్నాం, కానీ మద్యం పైన వచ్చే ఆదాయంతో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం లేదు. అందుకోసము చాలా క్లారిటీగా చెప్తున్నా సార్, మీ ఛానల్ వేదికగా, గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వము, అంటే ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇంచు జాగను కూడా అమ్మడానికి సిద్ధంగా లేదు. ఇది పాయింట్ 1. మేము అమ్మడం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పును, ఆ రోజు ఉన్నటువంటి రిజిస్టార్ చేసిన తప్పును ఈరోజు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు. పాయింట్ 1 ఇది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఏ ల్యాండ్ను కూడా మేము రియల్ ఎస్టేట్ పరం చేయట్లేదు, ఏ వ్యక్తులకు మేము అప్పజెప్పడం లేదు. మేము ప్రభుత్వంలో భాగమైనటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి అప్పజెప్తున్నాము. ఇది జవాబుదారీతనంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేయడానికి అన్ని విధాలా కూడా సౌకర్యం కలిగి ఉంటుంది. ఈరోజు కాకపోయినా 10 ఏళ్ళకైనా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన స్థితిలోనే ఉంచుతున్నాను తప్ప అన్యక్రాంతం చేయట్లేదు. అండ్ మూడవది, చెట్లు నరికేస్తున్నాము, చెట్లు నరికేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి భూమిని సదను చేసి మనం నిర్మాణం చేస్తున్నాం, కాంక్రీట్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మొత్తం పచ్చదనం ఉంది, మీరు ఆ పచ్చదనాన్ని మొత్తం తీసేస్తున్నారు అన్నదే వాళ్ళ క్లెయిము. అయితే నేను ఒక క్లెయిమ్ చేస్తాను సార్, ఇక్కడే మన దగ్గరనే మిడ్ ఆఫ్ హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ పక్కన ఒక 20 ఏళ్ళ క్రితం ముందర 2006 ఆ టైంలో మొత్తం పచ్చదనమే ఉండేది సార్. అయితే ఆ పచ్చదనాన్ని మొత్తం సదను చేసి ఒక గోపురంతో కూడినటువంటి బిల్డింగ్ కట్టుకున్నాడు ఒక ఆయన. ల్యాండ్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మేమే ఇచ్చినాం కదా, మేము మళ్ళీ వాపస్ అడుగుతున్నాము, ఇచ్చేసేయండి. మరి ఇది కూడా అంతే కదా సార్, రిజిస్టర్ ఆ రోజు ఇచ్చేసిండు, ఈ రోజు వాపస్ ఇవ్వండి అని అంటారు. అక్కడేమో ఈ ఫార్ములా పనిచేయదు అంటారు. విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉన్న ల్యాండ్ కాబట్టి అడుగుతున్నారు తప్ప, లేదు మీరు ఇచ్చిన ల్యాండ్లన్నీ వెనక్కి తీసుకోమని మేము ఎందుకంటాం?
అదే సార్, ఇప్పుడు విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి అని మేము అడుగుతున్నాము. ఆ విశ్వవిద్యాలయానికి అక్కడ పరిశోధన జరుగుతుందని మేము అడుగుతున్నాము, అక్కడ బోధన జరుగుతుందని మేము అడుగుతున్నాము. అంతే తప్ప ఒక రిజిస్టర్, మీరే అంటున్నారు ఒక రిజిస్టర్ చేసిన సంతకాన్ని ఆధారంగా మేము ఆ 400 ఎకరాలు మనం సొంతం చేసుకుంటున్నామని మీరే అంటున్నారు. ఇంకో పక్క రిజిస్టర్ చేసిన సంతకం ఆధారంగా చేసుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా చేసుకుంటున్నాము. క్లారిటీ ఏంటి అంటే సుప్రీంకోర్టులో పెట్టిన సంతకం మీదే కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అవును, ముట్టిగీయలేదు కదా, వాదనలు జరిగినాయి, హైకోర్టులో వాదనలు జరిగినాయి, హైకోర్టులో ఓడిపోయినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు పోయిండు, మళ్ళా సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. కోర్టు ఏమన్నా అమ్మాయి డెఫినెట్ గా ఆ ల్యాండ్ ప్రభుత్వాందే, ఎవరు అబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు సాంకేతికంగా మీదే, రాష్ట్ర ప్రభుత్వాందే, రాష్ట్ర ప్రభుత్వాందే. సాంకేతికంగా 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాందే. దానికి విద్యార్థులు ఏమనట్లేదు, ఫ్యాకల్టీ ఏమనట్లేదు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవరేమనట్లేదు. అయితే ఆ 400 ఎకరాలు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యింది అనే దాని మీదే చర్చ నడుస్తుంది. రెండో పాయింట్, మీరు క్లారిటీ ఇచ్చారు, ఆ రిజిస్టర్ సంతకం పెట్టడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాధీనం చేసుకొని అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి అది సాధించుకుంది. అయితే ఇప్పుడు అందరి క్లెయిమ్ ఏంటి, మీరు దాన్ని ఆల్రెడీ అడ్రస్ చేసినట్టే, యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూమి లేదు, యూనివర్సిటీకి ఇంతకుముందు యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమి, దాన్ని తిరిగి మళ్ళీ యూనివర్సిటీని డిస్టర్బ్ చేయకుండా విశ్వవిద్యాలయం మీద గౌరవంతో ఉంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. రెండోది, విద్యార్థులు ఆందోళన చేస్తుంది ఏంటి, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి, యూనివర్సిటీతో కలిసి ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి అది పనికొస్తుంది, అక్కడ ఉన్న జీవరాశుల మీద స్టడీ జరుగుతుంది అనేది విద్యార్థుల వాదన. అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నటువంటి వాదనలో మా పైన ఎప్పుడు ఆరోపణ కానీ నింద కానీ పడేదంటే, యూనివర్సిటీలో నిర్మాణమైన దాన్ని కూలగొట్టి ఉంటే, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆడ స్టడీ బిల్డింగ్ ఉండి దాన్ని మేము ఆక్యుపై చేస్తే తప్పు, మాది దాన్ని మేము ఆక్యుపై చేస్తే తప్పు. కానీ ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్మాణమే లేదు కదా, యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్మాణం లేదు. మీరు ఇప్పుడు మనకు ముందు ప్లేస్ ఉంది సార్, ఖాళీగా ఉంది కాబట్టి వాడుకుంటాము. రేపు పొద్దున వాడు ల్యాండ్ ఓనర్ వచ్చి వాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తాం, ఈ ల్యాండ్ అంతా నేను వాడుకునేటోని, నా కారు పెట్టుకునేటోని, నువ్వు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తావంటే దాన్ని వాదన అంటారా, మితవాదం అంటారా, ఏమంటారు దాన్ని? కాబట్టి ఏంది అంటే ఇక్కడ వాదనంతా ఏంటి అంటే, నిజానికి విశ్వవిద్యాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం, గౌరవం ఉన్నాయా? ఉంది కాబట్టే సార్, ఉంది కాబట్టే. ఇంకా ఒకవేళ అట్లా లేకపోయి ఉంటే ఈరోజు 400 ఎకరాల ఎందుకు, చుట్టుపక్కల ఉన్నది మొత్తం సదన్ చేసేసి ఈ లేక్ని, మష్రూమ్ రాక్ని కూడా మేము మాలో కలిపేసుకుంటుండే. ఉంది కాబట్టే మేము ఏం చేసినాము, లేక్కి ఎఫ్టీఎల్ ఇచ్చినాం, లేక్కి బఫర్ జోన్ ఇచ్చినాం. ఆ రెండిటిని మినహాయించి, అంటే శాస్త్రీయంగా ఈ మష్రూమ్ రాక్కి ఉండాల్సినటువంటి శాంటిటీని కాపాడుకుంటూనే అక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి బఫెలో లేక్ కానీ, పీకాక్ లేక్ కానీ, వీటన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అన్నిటినీ, వాటి హద్దులు అన్నిటిని నిర్ణయించిన తర్వాతనే మేము ఈ 400 ఎకరాలకు వెళ్తున్నాం. అయితే ఈ 400 ఎకరాల్లో మాకు పూర్తిగా మొత్తం 400 ఎకరాలు రావట్లేదు సార్. మేము ఇందులో మా పరిసర భూమిని, ఈ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను వదులుకోవడం వల్ల మేము ఈ 400 ఎకరాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నాం. అయితే వీళ్ళందరూ, విద్యార్థులందరూ ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇదేదో కాంగ్రెస్ పార్టీకి భూమి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్లు కట్టుకుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్క మాట అడుగుతా సార్, ఈరోజు ఆ యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు కదా, రేపు ఈ సంవత్సరం అయిపోయేసరికి వాళ్ళందరూ పట్టుకొని బయటకు వస్తారు. మీరు కూడా ఇందాక అన్నారు కదా, చంద్రశేఖరరావు గారు కోకాపేట భూములు అమ్ముకున్నారని. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అమ్ముకుంది, చంద్రశేఖరరావు గారు కాదు కదా. అమ్ముకున్నారు కదా, అమ్మేసినారు కదా. అదే కదా, అంటే అమ్మేయడం అంటే ఏంది, దానిపైన వీళ్ళు హక్కులను వదిలేసుకున్నారు. అంటే జీవితంలో ఎప్పటికీ కూడా మనము ఆ యొక్క భూమిపైన రూపాయిని సంపాదించలేము ఇంకా. కానీ ఇక్కడ ఈరోజు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం జాగా 10 రూపాయలకు ఇస్తున్నాం అనుకోండి సార్, ఆఫ్టర్ 10 years అదే గజం జాగాని మేము 100 రూపీస్కి ఇస్తాం. అంటే మేము అంటే ప్రభుత్వం, ఎవరైనా సరే. కానీ అదే కోకాపేటలో 10 years కాదు, 20 years అయిన తర్వాత కూడా మనం నయా పైసా సంపాదించలేము ఆ భూమి పైన. ఇదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా.
మేము భూమిని మా ఆధీనంలో పెట్టుకుంటూ మీరు ఫోర్త్ సిటీ కోసం అక్కడెక్కడో భూముల్ని తీసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదే. నిజానికి యూనివర్సిటీలకి ఎంతెంత ల్యాండ్ ఉంటుంది? భారతదేశంలో జీబీ పంత్ యూనివర్సిటీకి 12,611 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడ మనకు అంత స్పేస్ లేదు. లేదు, ఓకే. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి 8,645 ఎకరాల ల్యాండ్ ఉంది. మూడో ప్లేస్లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, దానికి 4,070 ఎకరాల ల్యాండ్ ఉంది. ఐదో ప్లేస్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే ఉంది, 2,300 ఎకరాలు. దాన్ని మనం కాపాడుకుందామా? దాన్ని అవసరం లేదు అని మనం సరే, ఒకవేళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో ఒకవేళ నిజంగా మీరు చెప్పే 400 ఎకరాలు ఈ 2,300లో ఇంక్లూడెడే. ఏది సబ్జెక్టు కరెక్ట్? 400 ఇంక్లూడ్ అయినప్పుడు అదే సార్, ఈ 400 ఎప్పుడు ఇంక్లూడ్ అయింది? 1975. దానిపైన కాన్ఫ్లిక్ట్ రైజ్ అయి కోర్టుకు పోయిండు పట్టేదారు. పట్టేదారు కోర్టుకు పోయినప్పుడు ఆ పట్టేదారికి ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడే ఈ విషయంలో ఆ రోజు రిజిస్ట్రార్ అడిగేది ఉండే, మరి మా 2,300 ఎకరాల మేము 400 కోల్పోతున్నాం కదా, దాని పరిస్థితి ఏంది అని ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ అడిగేది ఉండే. ఆ రోజున్న కౌన్సిల్ ఈ ప్రశ్న అడగలేదు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. దాని యూనివర్సిటీ చేసిన ఇప్పుడు మేధావులందరూ మాట్లాడుతుంది కూడా యూనివర్సిటీ తప్పు మీరు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందించి తప్పిదాల వల్ల అది కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అనే. మేమేమి అడ్వాంటేజ్ గా తీసుకుంటాం సార్? మేము ఈ ల్యాండ్ పైన మేము కోర్టుకు పోలే, మాకేం సంబంధం లేదు, మేము కేసు ఫైల్ చేయలే. మేము ఏం చేసినాము, ప్రభుత్వం భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నప్పుడు మనం ఎందుకు వాని దగ్గర పెట్టాలి, అదేదో మనమే వాడుకుందాము సార్, ఉంటే మన దగ్గరన్నా ఖాళీగా ఉంటుంది, లేకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు అని ప్రైవేటు వ్యక్తిలో ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వం అంటే అంటే ప్రజల ఆస్తిగా మేము సృష్టించినాం. ప్రైవేటు వ్యక్తుల్లో నుంచి ప్రభుత్వం తెచ్చుకోవడం అంటే ప్రభుత్వ ఆస్తి ఎవరిది? ప్రజలదే కదా. మేము మళ్ళీ ప్రజలకే ఇచ్చినాం కదా. ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజల ఆస్తి మీద ప్రైవేటు వ్యక్తి కోర్టుకు పోయాడు. మేము కేసు ఓడిపోయినా మీరు ఈ మమ్మల్ని నిందించడానికి అవకాశం ఉండదు, కానీ మేము కేసు ఓడిపోలే, మేము కేసు కొట్లాడినాం. కొట్లాడి మీరే కాదు, మేము అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక 4 ముఖ్యమంత్రులు మారారు, 4 ముఖ్యమంత్రులు దాని మీద పోరాడారు. లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 10 సంవత్సరాలు కొట్లాడకపోగా 2023లో మళ్ళీ మనం కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లేట్ అయింది మనకు. లేకపోతే ఇది ఎప్పుడో 2016, 17లోనే ఈ ల్యాండ్ ప్రభుత్వానికి రావాల్సి ఉండే. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీనిపైన నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అయితే వీళ్ళందరికీ జీవరాశులు ఇవన్నీ ప్రభుత్వ భూమిలోనే గుర్తొస్తున్నాయి, కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 ఎకరాలు పక్కనే ఉన్న మై హోమ్ విహాంగాకు పోయింది. ఆ రోజు వీళ్ళకి ఎవరికి గుర్తుకు రాలేదు సార్. ఎందుకు అంటే నేను ఇంతకుముందు అన్నా కదా, 10 సంవత్సరాల్లోనే ఈ విశ్వవిద్యాలయం యొక్క విధ్వంసం జరుగుతుంది అన్నాను కదా, ఆ మాటకి ఇదే. ఆ రోజు 50 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి పోయింది సార్. ఆ విషయాన్ని ఎవ్వరు మాట్లాడలే, ఎవ్వరు ధర్నా చేయలే. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్టెడ్గా ఉంది. ఆ రోజు ఆ సంస్థ యొక్క యజమాని బీజేపీతోని అంటకాగుతున్నాడు కాబట్టి ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ రాలే. ఈరోజు 400 ఎకరాలకు ఎందుకు వస్తుందంటే ఈ 400 ఎకరాలు ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, అమ్మడం లేదు అని, ఓన్లీ లీజ్కి ఇస్తున్నాము, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ రావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఏ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది? ప్రజాప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇమ్మీడియట్గా వీళ్ళు ఏంది అంటే బయట నుంచి రాజకీయపరమైనటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లోపల ఉన్న స్టూడెంట్స్తో చేయడం వల్లనే తలాతోకలేని పిల్లలు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ప్రాబ్లం ఏంది అంటే ఎవడో బీహారోడు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సావర్నిటీని, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సావర్నిటీని ప్రశ్న చేస్తున్నాడు, వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. అదే మాకు వచ్చినటువంటి కోపము సార్. నిన్నగాక మొన్న ఐ రియల్లీ అప్రిషియేట్ కల్వకుంట్ల తారక రామారావుకి. ఎందుకు అంటే తమిళనాడు పోయినప్పుడు ఒక విషయం మాట్లాడేటప్పుడు శాసనసభలో ఒక మాట అన్నాడు, ఈ రాష్ట్రంలో మనం ఎంతైనా కొట్లాడుకుంటాం, కానీ బయట రాష్ట్రంకి పోయినప్పుడు యు ఆర్ మై చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ అండ్ ఐ హ్యావ్ టు డిఫెండ్ యూ అన్నాడు. కల్వకుంట్ల తారక రామారావే ముఖ్యమంత్రిని గౌరవించాలి అని చెప్పినప్పుడు నువ్వు ఎవరు భయ్, ఏడో బీహార్లో ఉన్న పుట్టి పెరిగినోనివి, నీకు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ రాష్ట్రంలో నువ్వు ఒక కాంపౌండ్ లోపల వచ్చి చదువుకుంటావు, ఈ కాంపౌండ్ బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు వచ్చి నా ప్రభుత్వాన్ని, నా ముఖ్యమంత్రిని, నా రాష్ట్ర సర్వోన్నత
నువ్వు ప్రశ్నిస్తావు, నువ్వు గౌరవం లేకుండా మర్యాద లేకుండా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే మేము చూసుకుంటా కూర్చోవాలనా? ఇదేనా మీకు విశ్వవిద్యాలయంలో నేర్పిస్తున్నది? ఈరోజు ప్రతి ఒక్కరు సేవ్ హెచ్యు అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో హెచ్యుని మొత్తం మింగేస్తుంది అన్నట్టు అందరు వీడియోలు చేసి పెడుతున్నారు సార్. ఇక్కడ ఒక్క మాట చెప్తాం మీకు. మన దగ్గర ఒక సైంటిస్ట్ ఉండే సార్, ఒక సైంటిస్ట్ ఉండే. ఆ సైంటిస్టు ఒక రీసెర్చ్ చేసిన తర్వాత మనకు రీసెంట్ ఒక మూవీ కూడా వచ్చింది దానిపైన, రాకెట్ అని ఒక మూవీ కూడా వచ్చింది. అయితే ఆ సైంటిస్టు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా, ఆ సైంటిస్టు పేరు వచ్చేసి నంబి నారాయణ్ గారు, వారు చేయని తప్పుకు వారు జైల్లో ఉండడం వల్ల మొత్తం కృపాకాలం అంతా కాలగర్భం కలిసిపోయిన తర్వాత కానీ ఈయన నిర్దోషి అని చెప్పలేదు. తద్వారా మనము ఒక మంచి సైంటిస్టు కోల్పోయినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీ ఛానల్ వేదికగా నా అభ్యర్థన ఒకటే, విద్యార్థులకు, ప్రజలకు, పౌరులకు కూడా, ఏం జరిగింది? ఈ 400 ఎకరాలు ఏంటి? ఇక్కడ ఏముంది? మీరు వీడియోలో చూసిన చనిపోయిన జింక ఎప్పుడు చనిపోయింది? దాని చరిత్ర ఏంటి? ఇది ఏమి తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని నిందించి కాంగ్రెస్ పార్టీ పైన నెపం మోపడం అనేది నథింగ్ లైక్ నంబి నారాయణ గారి పైనటువంటి కేసు ఎట్లాంటిదో కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ కూడా అట్లాంటిదే. కాబట్టి వెరీ క్లిస్టల్ క్లియర్, అక్కడ ఉన్నటువంటి జీవరాశులను ఏది కూడా ఒక్కటి కూడా నాశనం చేయడానికి, చంపడానికి ప్రభుత్వము సిద్ధంగా లేదు. ఆ 400 ఎకరాల్లో ఇంచు జాగను కూడా ప్రభుత్వము అన్యాక్రాంతం చేయట్లేదు, అమ్మడం లేదు. ఇట్స్ అన్ లీజ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. ఇది కంచిగచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. థ్యాంక్ యూ.